నమస్తేనండి, నేను మీ కొమ్రల్ శ్రీనివాస్, కమలా ఆర్ట్స్. ఓకే, ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 7వ తేదీ ఏప్రిల్ 7వ తేదీ ఆదివారంతో కోరమిసాల కోటిమాయల కొమ్రెల్లి మల్లన్న జాతర ముగుస్తుంది, పరిసమాప్తం అయిపోతుంది. సో కాబట్టి ఈ ఆదివారం రోజు ఆ అగ్నికుండ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ముందు ఏమేం చేస్తారు, ముఖ్యమైనటువంటి కొన్ని శాస్త్ర ప్రమాణం. అంటే ఇక్కడ కొమ్రెల్లి మల్లన్నకు సంబంధించినటువంటి 2 రకాల సంప్రదాయాలు ఉంటాయని మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం, అది నిజం కాబట్టి. సో ఇప్పుడు ఈ ముగింపు ఏదైతే ఉందో, జాతర ముగింపు కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగానే జరుగుతుంది. సో ఈ వీరశైవ ఆ శాస్త్ర ప్రకారంగా, ఆగమ శాస్త్రం ప్రకారంగా సో ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు అగ్ని ప్రజ్వలన, అంటే అగ్ని ముట్టించడం, అంటే ఏమంటారు అగ్నిగుండం ముట్టించుడు అంటారు. మనం ఒక తెలంగాణ భాషలో మనం ఈజీగా అర్థమయ్యేటట్టు మాట్లాడుకోవాలంటే అగ్నిగుండం ముట్టిస్తారు అన్నట్టు. సో మరి ఉత్తినే ముట్టిస్తారా? ఇక ముట్టిగానే అయిపోయినాయి. ఇది ఇంట్లో మనం రోజు అగ్గిపెట్టే వాడుకొని ముట్టిస్తాం, అది కూడా అంతే కదా, అంతేనా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందని ఒక అనుమానం మనందరికి వస్తుంది. సో కాబట్టి అట్లా కాదు, ఇక్కడ ప్రత్యేకంగా కోరమీసాల కోటిమాయల కొమ్రెల్లి మల్లన్న జాతరలో ముగింపు దశలో చేసేటువంటి అగ్నిగుండ కార్యక్రమము. సో ఇందులో స్టాఫ్ అందరూ పాల్గొంటారు, అలాగే అర్చక స్వాముల బృందం పాల్గొంటారు. సో గ్రామంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలు అనుకుంటారు, ఇంకా భక్తులు కూడా చాలా మంది పాల్గొంటారు. సో ఆదివారం రోజు రాత్రి అగ్నికి ప్రజ్వలన చేయడానికి ముందు ఏం చేస్తారు? సో ఎక్కడైతే ఈ అగ్నిగుండ కార్యక్రమం అనేది చేయడం అనేది జరుగుతుందో, సో మొట్టమొదటిగా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేస్తారు, అంటే పవిత్రం చేస్తారు. నేను ప్రతిసారి చెప్తున్నా, పవిత్రం ఉన్న చోట మాత్రమే పరమాత్మ ఉంటాడు. అది మన హృదయ పీఠం కూడా కావచ్చు, హృదయ క్షేత్రం కూడా కావచ్చు. ఇక్కడ మీ మనసు పవిత్రమైతే పరమాత్మ ఇక్కడే కూర్చుంటాడు. ఆ పరమాత్మకు రకరకాల పేర్లు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మీరు ఏ దేవునైనా కొలవండి, మన హృదయం అనేది పవిత్రమైన అద్భుతమైన పీఠం కనుక మనం చేసుకుంటే భగవంతుడు అక్కడే ఉంటాడు. కాబట్టి సో అట్లాగే ఈ కొమ్రెల్లి మల్లన్న టెంపుల్లో అగ్నిగుండ నిర్వహించేటువంటి స్థానాన్ని తీసుకురావడానికి ముందు అర్చక స్వాములందరూ అత్యంత భక్తి శ్రద్ధలతోని, సో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా మనకు అనుకూలమైనటువంటి శబ్దాలతో మొత్తానికి శబ్దధ్వనులు చేస్తూ గంగామాత దగ్గరికి వెళ్ళి గంగామాత పూజన చేసి, గంగామాత అర్చన చేసుకొని ఆమె యొక్క కృపను పొంది, ఆమె దగ్గర నుంచి తీసుకొచ్చిన నీళ్లతోని ఎక్కడైతే ఈ అగ్నిగుండాన్ని చేస్తున్నారో దాన్ని మొత్తం నీళ్లు జల్లి పవిత్రం చేస్తారు. పవిత్రం చేసిన తర్వాత సో కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. లేకపోతే అంటే ఆ పూజలు చేయడం వల్లనే తరతరాలుగా ఇప్పటిదాకా ఆ పూజలు చేయడం వల్లనే తరతరాలుగా ఈ పుణ్యక్షేత్రానికి ఇంత బలం అనేది సిద్ధించింది. అనుష్ఠానం ఉన్న చోట ఖచ్చితంగా అష్టసిద్ధులు, నవనిధులు మీరు వద్దన్నా మీ దగ్గర ఉంటాయి. సాహో అంటూ మీ చుట్టూ ఒక వైఫై లాగా తిరుగుతూ ఉంటాయి. అది అనుష్ఠానం చేసి సాధన చేసిన వాళ్ళకే అనుభవం అవుతుంది, గుర్తోళ్ళకి అది అర్థం కాదు. ఈ మధ్య కాలంలో నేను చాలా మందితో విన్నాను. కొంతమంది డౌట్ ఏంటంటే, కొమ్రెల్లి మల్లన్న గుడి మస్తు డెవలప్ అవుతుంది, సూపర్ డెవలప్ అవుతుంది, ఏం డెవలప్ చేస్తారు అబ్బా, మస్తు చేస్తారు అని అంటారు చాలా మంది. కానీ ఎట్ ద సేమ్ టైం మా వల్లనే డెవలప్ అయింది అని విర్రవిగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఒక దశలో నేను కూడా చాలా మందితో విన్నా, ఇంద్రాబాబు ఎవరి కాలు గొప్ప అనుకుంటారు, మేం డెవలప్ చేసినాం. ఒక దశలో నేను కూడా అహంకారానికి పోయినా, వాస్తవంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మల్లన్న చరిత్ర నేను బయటకు పెట్టే అవకాశాన్ని, అదృష్టాన్ని నాకు ఆ స్వామివారు కల్పించారు. సో కానీ తర్వాత ఏం జరిగిందంటే నాకు కూడా కొంచెం అహంకారం వచ్చింది. అరే నేను కూడా అలా అనుకున్న వాళ్ళలో నేను ఒకని. కానీ ఇప్పుడు మొన్న లాస్ట్ టైం అంటే నేను 9వ వారంలో నేను ఒక ఇంటర్వ్యూ చేసిన. ఆ వీడియో మీరు కమల్ ఆర్ట్స్లో ఉంటే చూడొచ్చు. దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులతోని వాళ్ళ ఇంటర్వ్యూ అడిగితే వాళ్ళు చెప్తున్న సమాధానాలు చూసిన తర్వాత నా మైండ్ మొత్తం ఎగిరిపోయింది, నా గర్వం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను 2 చేతితో పట్టుకొని చెంపలు వేసుకున్నా, స్వామి నా తప్పు అయిపోయింది, క్షమించమని చెప్పి స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగిన. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా.
ఏమిటి అంటే కొమరెల్లి మల్లన్న క్షేత్రం ఇక్కడ ఇంత డెవలప్ కావడానికి, ఇంత ప్రజలు రావడానికి కారణం ఏంటంటే తరతరాలుగా వారసత్వ సంపదగా, అంటే తాత ముత్తాతల నుంచి ముత్తాత తాతకు తాత తండ్రికి తండ్రి తన కొడుకులు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ పెద్దల మాటను గౌరవించి ప్రతి ఒక్కరు కూడా ఈ కొమరెల్లి మల్లన్న యొక్క సంప్రదాయాన్ని, అంటే 2 పద్ధతులకు, అటు ఒగ్గు పూజారుల సంస్కృతిని ప్లస్ ఇటు స్వామివారి వీరశైవాగమ సంస్కృతిని రెండింటినీ గౌరవిస్తూ 2 రకాల పూజల్ని స్వామివారికి తరతరాలుగా వారసత్వ సంపదగా స్వీకరించు రావడం వల్ల ఇప్పటికీ ఈ క్షేత్రం అఖండ దివ్య తేజో విరాట్తోని విరాజిల్లుతుంది అనేది నిజం. అందుకే ఇక్కడ వచ్చి మొక్కుకొని ఈ పని కాలేదు అన్న వారు ఎవరు లేరు. ఎందుకంటే కొమరెల్లి శివశక్తి పీఠం. ఓకే రైట్, శివశక్తి పీఠం కాబట్టి చెప్తున్నాను. అందుకే ఎందుకు శివశక్తి పీఠం అయ్యింది అంటే ఇక్కడ వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా సుంకు పూజ చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా సకల దేవతలకి ఏ పూజకైనా మనకు గణాధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి మనకు ఫస్ట్ గణపతి పూజ చేస్తారు ఇక్కడ. ఆ తర్వాత వీరభద్రుడి పూజ చేస్తారు, తర్వాత భద్రకాళి పూజ చేస్తారు. అట్లాగే 24 రకాల ప్రమద గణాలు ఉంటారు, అంటే నంది, భృంగి. సో ఈ సుంకు పూజ అనేది చేస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఖడ్గాలతో వాళ్ళందరినీ ఆహ్వానిస్తారు ఇక్కడికి. ఈ క్షేత్రంలోకి ఎక్కడైతే అగ్నిగుండం జరగబోయేటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోకి వాళ్ళందరినీ ఆహ్వానించడాన్ని సుంకు పూజ అంటారు. ఎప్పుడైతే సకల దేవతల ప్రమద గణాలు 24 రకాల ప్రమద గణాలు ఉంటారు వాళ్ళు, సో వాళ్ళని ఒక్కొక్కరిని మనం ఆహ్వానించేటప్పుడు స్వామివార్లు వేసే దండకాలు, శబ్దాలు ఏమవుతుంటే వాటిని దేవదుందుబలు అంటారు. ఆ దేవదుందుబుల శబ్దాలతో పిలుస్తున్నప్పుడు నిజంగా చూడాల్సిందే అది. అందుకే మేము ఆ వీడియోలు మీకు చాలా సందర్భాల్లో కమల ఆర్ట్స్లో అవి ఎక్కడ కూడా ఎలా వాళ్ళు పూజ చేస్తారో యాస్టిస్గా రియలిస్టిక్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే మన సనాతన సంప్రదాయం ప్రకారమే ఇక్కడ అన్ని పూజలు జరుగుతాయి. సనాతన సంప్రదాయాన్ని వారసత్వ సంపదగా ముందు భవిష్యత్తు తరాలకి అందించేటువంటి నైతిక బాధ్యత మాకుందని మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి కమల ఆర్ట్స్ మీకు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడానికే ప్రయత్నం అనేది చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు నేను విజువల్స్ ఖచ్చితంగా పెడతాను, మీరు చూడొచ్చు కూడా. సో ఈ విధంగా ప్రమద గణాలంటే చిన్న విషయం కాదు. అందుకే ఈ విధంగా సుంకు పూజ తదనంతరం సో అప్పుడు అగ్నిదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, అష్టదిక్పాలకులను, నవగ్రహాలను వీళ్ళందరినీ ఆహ్వాన చేసి పూజ చేసిన తర్వాత రాత్రి సుమారు 11 గంటలకు ఏదైతే ముహూర్తం నిర్ణయించబడిందో 7వ తేదీన రాత్రి 11 గంటలకు అగ్ని ప్రజ్వలన కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. సో 11, 12, 1, 2, 3, 4, 5 గంటల వరకు, అంటే సుమారు 6 నుంచి 7 గంటల వరకు అగ్ని కాలుతూనే ఉంటుంది. అగ్ని ప్రజ్వలన చేస్తున్నప్పుడు సో ఒక్కొక్కరు సమిధల్ని తీసుకొచ్చి పెడుతుంటారు. ఆ సమిధల్ని తీసుకొచ్చి పెడుతూ ఉన్నప్పుడు అగ్ని ప్రజ్వలింపజేయడం కోసం దాంట్లో నెయ్యిని వేస్తారు. ఏ విధంగా అయితే ఒక యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఆ యజ్ఞంలో నెయ్యిని వేస్తారు, సో అట్లాగే ఇక్కడ కూడా అగ్ని మహోజ్వలంగా ప్రచండంగా మంటలతో కణమనే ఆ అగ్గి కణికలు, అగ్గి రవ్వలు తయారవ్వడానికి దాని అనేది వేయడం జరుగుతుంది. సో ఇట్లా దాదాపు సుమారు 2 నుంచి 3 క్వింటల సమిధల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఆ సమిధల్ని ఉపయోగిస్తున్నప్పుడు వచ్చేటువంటి పొగ పీల్చిన ఆ పొగ ఇక్కడే కాకుండా ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది ఈ ప్రాంతం నుంచి, ఎక్కడైతే ఈ అగ్నిగుండాలు నిర్వహిస్తున్నటువంటి స్థలం దగ్గర నుంచి మొత్తం యావత్ కొమరెల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం విలేజ్ మొత్తం కూడా స్మోక్, పొగలు అనేవి విస్తరిస్తే స్కైలోంచి, ఆకాశంలోంచి. సో అవి ఆ వాసన పీల్చినా మన ఇంటి ముందు నుంచి అలా ట్రావెల్ చేసినా కూడా మనకు తెలిసియో తెలియకో చేసినటువంటి సర్వ పాపాలు అనేవి కూడా మొత్తం పటాపంచలైపోతాయి. ఎందుకంటే
ఇక్కడ చాలా విశేషం ఉంది. అగ్నిగుండాలు ఎందుకు చేస్తున్నాం చాలా వీడియోలో చెప్పడం జరిగింది, అది మళ్ళీ నేను తర్వాత చెప్తాను. సో ముఖ్యంగా ఇలా తెల్లవారుజామున జరిగిన తర్వాత తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో సోమవారం రోజు 8వ తేదీన 5 గంటలకు అగ్నిగుండ ప్రవేశం. కోరమిసాల కోటిమాయల కొమ్రెల్లి మల్లన్న స్వామి ఆ అగ్నిగుండం దగ్గరికి వచ్చేసి అక్కడ మళ్ళీ భద్రకాళి వీరభద్రుడు పూజలు అందుకున్న తర్వాత ఆ స్వామి అగ్నిగుండ ప్రవేశం చేసిన తర్వాత దాంతో జాతర అనేది ఒక అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టాన్ని పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత విజయోత్సవం. ఆ తర్వాత ఏం చేస్తారనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను 8వ తేదీన ఏమేమి చేస్తారు పూజలు అనేది నేను మీకు ప్రత్యేకంగా అగ్నిగుండ కార్యక్రమం అయిపోయిన తర్వాత అగ్నిగుండం ఎలా జరిగింది, అందులో ఏం చేస్తారు, దాని విశేషమైంది, అసలు ఆ సంబంధించినటువంటి విషయాలన్నీ మరొక వీడియోలో ఈ అగ్నిగుండంలో మీకు మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. సర్వదా శతదా మీ యొక్క ప్రేమాభిమానాలు కోరుకుంటూ సో నేను కొమ్రెల్లి శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై మల్లన్న, జై దనకోట మైసమ్మ, జై సత్యంగల తల్లి రేణుకా ఎల్లమ్మకి జై.